ఒక అన్యరాజుకు కలవరం వస్తే దేవుని బిడ్డ కలవరాలు తొలగిస్తుంటే దేవుని బిడ్డలకు కలవరం వస్తే ఆలోచించండి. అందుకే మన దేవుడు వారికి కలవరం వస్తే మీరు కలవరపడకండి అని చెప్తున్నాం. రాత్రి వేళ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక ధైర్యం, సమాజంలో అందరికీ కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, జీవము గల దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం ధైర్యం చెప్తున్నాం. మీకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ధైర్యం చెబుతున్నా. అందరినీ ప్రోత్సహిస్తున్నాం. దేవుని బిడ్డలుగా అందరి జీవితంలో కృంగిన వేళలో మనం వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి మనం వారిని ధైర్యపరుస్తున్నాం. అటువంటి స్థితిలో దేవుని బిడ్డలకు కలవరం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు దానియేలు ఎందుకు ధైర్యపరచగలుగుతున్నాడు? ఎలా ధైర్యపరచగలుగుతున్నాడు? దానియేలులో ఉన్న ఆ అనుభవం ఏమిటి? ఇప్పుడు దానియేలు ఒక అన్య రాజును ఆ కలవర స్థితిలో తొలగించి తనకు కలిగినటువంటి కలను, దాని భావాన్ని చెప్పాడు, సమాధానపరిచాడు, నెమ్మదిని కలగచేశాడు. దేవుని కుమారుడు ఒక అన్య రాజు కలవరం నుండి తొలగించగలిగినప్పుడు దేవుని బిడ్డలుగా నిశ్చయముగా మన కలవర పరిస్థితులన్నిటినీ కూడా నా దేవుడు నిశ్చయముగా తొలగించేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమా, ఒక సేవకుడిగా మీకు చెబుతున్న ఒకే ఒక ఆదరణకరమైన మాట అదేమిటో తెలుసా? ఇక్కడ నిల్చున్న నేనైనా, ఇక్కడ కూర్చున్న మీరైనా, మనం ఎవరమైనా సరే ఎవ్వరము కలవరపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎందుకో తెలుసా? మనము అన్యులకు కలిగే కలవరాన్ని తొలగించే వారము, వారికి సమాధానాన్ని ప్రకటించే వారము, వారి సమాధానము కొరకు ప్రయాసపడే వాళ్ళము. మన కలవరాలలో కూడా మన దేవుడు తోడుగా ఉన్నాడు, మన కలవరాలన్నిటినీ తొలగిస్తాడు. అందుకే ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజు మీకు ధైర్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఈరోజు మీకు ఒక ఉన్నతమైన ఆదరణకరమైన మాటను ప్రకటిస్తున్నాడు. మీరు కలవరపడకండి. ఆమేన్ చెప్పు గట్టిగా. మీరు కలవరపడవలసిన అవసరం లేదు.